శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక వైద్యుడి కథ. సుబ్బయ్య కొడుకు సోము జబ్బుపడ్డాడు. మలమలా మాడే ఎండలో మామిడికాయలు కోసుకుందామని ఇంటి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఎండ వడదెబ్బ తగిలి జ్వరం వచ్చింది. ఒళ్ళంతా సలసలా కాగిపోతోంది. సుబ్బయ్య వైద్యుడికి కబురు పెట్టాడు. వైద్యుడు సోము నాడి పట్టుకొని చూశాడు. మీ అబ్బాయికి ఎండ వడదెబ్బ సోకింది. మీ కుర్రాడు అల్లరివాళ్ళ కనబడుతున్నాడే, అసలు మలమలా వాడి ఎండలో బయటికి ఎందుకు వెళ్ళాడు? ఇదేం బాగలేదు అసలు. పెద్దల మాట వినకపోతే పిల్లలకి ఇలాగే శాస్తి జరుగుతుంది, కావాల్సిందే అని చీవాట్లు పెట్టాడు. అందరితో ఆగాడా? దండకం చదువుతూ పోయాడు. సుబ్బయ్యకి ఇది నచ్చలేదు. ఆయన వైద్యుడికో నమస్కారం పెట్టి, అయ్యా, మిమ్మల్ని పిలిపించి పెద్ద పొరపాటు చేశాను. ఇదిగో చెంపలేసుకుంటున్నా. ఇదిగో మీ ఫీజు తీసుకుని వెళ్ళిపోండి. ఇదిగో మీ ఫీజు, ఇక మీరు దయచేయండి. నేను మా అబ్బాయికి చికిత్స చేయడానికి ఇంకొక డాక్టర్ని పిలుస్తా. జ్వరం వచ్చిన వాడిని మీరు తిట్టిపోస్తూ వాడిని మరింత బాధ పెడుతున్నారే కానీ వాడి అవస్థ చూసి మాత్రం జాలిపడట్లేదు అని సుబ్బయ్య వైద్యుడితో అన్నాడు. వైద్యుడు సిగ్గుతో తలంచుకుని వెళ్ళిపోయాడు. కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ తప్పులు ఎత్తి చూపి సలహాలు ఇచ్చి వాళ్ళని మరింత కష్టపెట్టకూడదు. కష్టాల్లో ఉన్న వాళ్ళ పట్ల సానుభూతి చూపి వాళ్ళని ఆదుకోవడమే మానవ ధర్మం అని తెలుసుకున్నాడు ఆ వైద్యుడు. అప్పటి నుంచి పక్కవారిని విమర్శించడం మానేశాడు. ఈరోజుకి ఈ కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.